హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బిగ్ బాస్ 7 సీజన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్. తెలుగులోనే కాకుండా దేశ చరిత్రలో ఒక సామాన్యుడు, అందులోనూ అన్నదాత. బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. అన్నా మళ్ళొచ్చినా నేను బిగ్ బాస్లోకి వెళ్ళానన్నా, అన్నా రైతు బిడ్డనన్నా, నన్ను బిగ్ బాస్లోకి తీసుకోండన్నా అని వీడియోలు పెడుతూ ఉంటే అతన్ని చూసిన ప్రతి వారు కూడా వీడెవడో తెంగరోళ్ళ ఉన్నాడు, పైగా బిగ్ బాస్కు వెళ్ళడమే తన జీవిత లక్ష్యం అంటున్నాడు, ఏం పని పాట లేదా అని ఏసడించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కట్ చేస్తే ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి విన్నర్గా నిలిచిపోయాడు. విమర్శకులు సైతం షబాష్ అనేలా చేసుకున్న పల్లవి ప్రశాంత్ రియల్ స్టోరీ మనం తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగోరిలో పుట్టి పెరిగాడు పల్లవి ప్రశాంత్. ఆయన తండ్రి గొడుగు సత్తయ్య, తల్లి విజయ. వీరి మొదటి కుమారుడే పల్లవి ప్రశాంత్. ఈయనకు ఒక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. అతని పేరులో పల్లవి అనే పేరు ఎలా యాడ్ అయింది అంటే, మహాబలిపురంలో పల్లవరాజుల గుడి ఉంది. అక్కడికి ప్రశాంత్ తండ్రి ఒకరోజు వెళ్ళాడు. తనకు మొదటి సంతానం కూతురు ఉంది, ఈసారి కుమారుడు పుడితే పల్లవి వచ్చేలా పేరు పెడతారని మొక్కుకున్నాడట. ఆ తర్వాతే ప్రశాంత్ పుట్టాడు. దీంతో అతనికి పల్లవి రాజ్ అనే పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ అని మార్చారు. డిగ్రీ 2nd ఇయర్ వరకు చదువుకున్న ప్రశాంత్కు పాటలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఫోక్ సాంగ్స్ చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. కొంతమంది స్నేహితులతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు. తన తండ్రి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుని ఖర్చు చేశాడు. అయితే తన ఛానల్కు 50,000 మంది సబ్స్క్రైబర్స్తో పాటు 4 లక్షల రూపాయల వరకు డబ్బులు వచ్చాయి. మొత్తం 3 ఫోక్ సాంగ్స్ చేశాడు. 3వ సాంగ్ బాగా వైరల్ అయింది. చివరికి అతను నమ్మిన స్నేహితులే అతన్ని మోసం చేశారు. ఛానల్తో పాటు వచ్చిన డబ్బులను కూడా వాళ్లే తీసుకున్నారు. దీంతో మోసపోయానని తెలుసుకుని ఛానల్లో వచ్చిన డబ్బులు కాకుండా ఆ ఛానల్ అయినా ఇవ్వమని నెల రోజులు బతిమలాడాడు. కానీ వారు మనస్సు కరగలేదు. ఒకానొక సమయంలో ఈ విషయం తన తండ్రికి చెప్పలేక బావిలో దూకి చనిపోదాం అనుకున్నారు. కానీ చివరికి ధైర్యం చేసుకుని తండ్రికి ఈ విషయం చెప్పాడు. తండ్రి ధైర్యం చెప్పడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. తనను మోసం చేసిన వారికంటే ఎక్కువగా సక్సెస్ అయ్యి చూపించాలనుకున్నాడు. తన తండ్రి దగ్గర కొంత డబ్బు తీసుకుని సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. ఆ తర్వాత నుంచి ఒక రైతుగా తాను చేసే పనితో పాటు వ్యవసాయం గురించి కొన్ని వీడియోస్ పెడుతూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాడు ప్రశాంత్. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అని పేరు తొందరగానే వచ్చింది ప్రశాంత్కు. అలాగే వ్యవసాయంలో తన తండ్రికి కుడి భుజంలా మారాడు ప్రశాంత్. అలాగే వ్యవసాయంలో ఉండే కష్టాలు, రైతుల స్థితిగతుల గురించి చెప్పాడు. అలాగే రైతు బిడ్డ బిగ్ బాస్కు ఎందుకు వెళ్ళకూడదు అని ఒక వీడియో చేశాడు. బిగ్ బాస్కు నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలని వీడియోలు చేస్తూ నాగార్జున వరకు చేరేలా వైరల్ చేయండి అని చెప్పేవాడు. ఈ వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యి బిగ్ బాస్ టీం వరకు వెళ్ళాయి. వాళ్లే పల్లవి ప్రశాంత్ను అప్రోచ్ అయ్యారు. కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్గా స్టేజ్ పైన దర్శనమిచ్చాడు. రైతు బిడ్డగా హౌస్లోకి అడుగుపెట్టి పల్లవి ప్రశాంత్ తన 2 ఏళ్ల కలను నిజం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్లో 3 వారాలు ఆట ఎలా ఆడాలో తెలియక పూర్తి నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత శివాజీ ప్రోత్సాహంతో ఆటలో దూసుకెళ్లాడు. టాస్క్లో ప్రశాంత్ ఉన్నాడు అంటే గెలుపు అతనిదే అని ఫిక్స్ అయిపోయేవారు మిగతా కంటెస్టెంట్లు. కొన్ని సందర్భాల్లో ఆయన ఈసారి గెలుపు మాకు వదిలేయి అని కూడా మిగతా కంటెస్టెంట్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా పల్లవి ప్రశాంత్ అంటే రైతు బిడ్డ అనే స్టేజ్కి ఎదిగాడు. ప్రతి వారం ఓటింగ్లో టాప్లో ఉంటూ వచ్చారు. ఈ సీజన్ టైటిల్ కోసం శివాజీ, అమర్లతో పాటు పల్లవి ప్రశాంత్ కూడా పోటీ పడ్డాడు. పల్లవి ప్రశాంత్ టాస్క్లో ది బెస్ట్ ఇచ్చి ప్రతిసారి మిగతా వారికి గట్టి పోటీ ఇచ్చాడు. ప్రారంభంలో ఓడిపోయిన సమయంలో అతడు కన్నీళ్లు పెట్టుకుంటే సింపతి డ్రామా అనుకునేవాళ్ళు. కానీ రాను రాను అతడి సున్నిత మనస్తత్వాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు. ఎవరు ఏమన్నా సరే తన ఫోకస్ మొత్తం గేమ్ మీద పెట్టి చివరకు టైటిల్ విన్నర్గా నిలిచాడు. అసలు హౌస్లో సామాన్యులు ఇన్నాళ్ళు కొనసాగడమే గ్రేట్ అంటే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ విజేతకు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అని ప్రకటించారు. కానీ
ప్రిన్స్ యావర్ 15 లక్షల రూపాయల సూట్ కేసును తీసుకెళ్లాడు. ఇది కూడా ప్రైజ్ మనీ 50 లక్షల నుంచే కట్ అవుతుంది. అంటే రైతు బిడ్డకు 35 లక్షల రూపాయలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ ట్యాక్స్, జిఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు 17 లక్షల రూపాయలు మాత్రమే అందనున్నట్లుగా తెలుస్తోంది. ఇక హౌస్ మేట్తో పల్లవి ప్రశాంత్కు ఇచ్చిన పారితోషికం కూడా తక్కువగానే ఉంది. రోజుకు 15,000 రూపాయలు మాత్రమే ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన వారానికి 1,00,000 పైచులకు కాగా 15 వారాలకు కలిపి 15,75,000 రూపాయలు పల్లవి ప్రశాంత్కు ముట్టినట్లుగా సమాచారం. మొత్తం 15 వారాల రెమ్యునరేషన్ ప్రైజ్ మనీతో కలిసి మొత్తంగా ప్రశాంత్కు 32 లక్షల రూపాయలు పైచీలకు నగదు అందుకున్నాడు. అలాగే 15 లక్షల విలువైన ఖరీదైన మారుతి బ్రెజా కారు, 15 లక్షల రూపాయల విలువ చేసే వజ్రాభరణాన్ని సొంతం చేసుకున్నాడు.